తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు మీలో కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్తో స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ లైన్స్ అన్నీ చూసి ఏంటి ఇవన్నీ అనుకుంటారు మీలో కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ఒక్కసారి చాలా త్వరగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది వచ్చేసి రెసిస్టెన్స్ ఏరియా. మనము ఈ స్వింగ్స్ని బేస్ చేసుకొని గీసుకున్నాం. చూడండి, ఈ విక్ పోర్షన్ని అండ్ ఇక్కడ ఈ స్వింగ్ హైలో ఉన్న కంప్లీట్ విక్ పోర్షన్ని బేస్ చేసుకొని ఈ లైన్ అయితే గీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ప్రైస్ యాక్షన్ దీనికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి మనము ఈ రెండింటిని తీసేసే ప్రయత్నం చేద్దాం. సో మనం రీసెంట్గా జరిగిన నిన్న వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం చూడండి. ఇది నిన్నటి ప్రైస్ యాక్షన్ కదా. మనం నిన్న ఈ రెండు క్యాండిల్స్ కలిపి చూస్తే ఇది మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ క్యాండిల్ యొక్క రియల్ బాడీ ఈ ముందు క్యాండిల్ యొక్క రియల్ బాడీలోనే ఉంది కాబట్టి ఇది ఒక మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. సో మనం ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఈ రెండు క్యాండిల్స్లో ఉన్న హైకి ఈ రెండు క్యాండిల్స్లో ఉన్న లోకి మనం ఒక లైన్ అయితే గీసుకున్నాం. దాని తర్వాత మనకు నిన్న ప్రైస్ యాక్షన్లో బ్రేక్అవుట్ అప్పర్ సైడ్కి వచ్చింది. సో ఎప్పుడన్నా ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్లో మనము ఆబ్జెక్టివ్ టార్గెట్ని ఎలా ఆబ్జెక్టిఫై చేయాలంటే ఇలా వర్టికల్ డిస్టెన్స్ మెజర్ చేసి దాన్ని పైకి ప్రొజెక్ట్ చేస్తే చూడండి కరెక్ట్గా ఈ గ్రీన్ లైన్ దగ్గర వచ్చిందనమాట. సో అది మనకు టార్గెట్. కానీ నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ నుంచి ఇంత దూరంలో మనకు ఎస్ఎల్ అయితే ఉంది కింద. ఓకే, కానీ ఇది రివార్డ్ అనమాట. ఈ కొద్దిపాటి రివార్డ్ కోసం ఇంత రిస్క్ చేయాల్సి ఉంటుంది. సో మనం ₹1 సంపాదించడం కోసం ₹4 రిస్క్ చేయాల్సి ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు అనుకున్నాం. కానీ చూడండి, నిన్న మనం ఏమనుకున్నాం, ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి మూమెంట్ పై సైడ్కి ఉండబోతుంది. కానీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో గ్రేట్గా లేదు కాబట్టి మనం నిన్న కొద్దిగా ఆలోచించాం. చూడండి, మనం అనుకున్నట్లే ఇక్కడ బ్రేక్అవుట్ నుంచి ఇవాళ ఎంత పెద్ద మూవ్ వచ్చిందో చూడండి. అలాగే ఈ రెడ్ జోన్ ఏంటి అని ఒక్కసారి మనం గమనించడానికి ట్రై చేస్తే ఈ విక్ పోర్షన్ ఇంతకు ముందు మనం గీసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ నుంచి షార్ప్ మూవ్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని ఒక జోన్గా చేసుకున్నాం. ఇది మనం రెసిస్టెన్స్ ఏరియా లాగా మనం దీన్ని అనుకుంటున్నాం. సో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మనకు హైయెస్ట్ క్లోజ్ అనమాట. ఎంత హైయెస్ట్ క్లోజ్ అంటే ప్రీవియస్ స్వింగ్స్ అన్నిటి కూడా ఇది లాస్ట్ కొద్ది రోజులలో ఓకే, ఇది ఒకప్పుడు హైయెస్ట్ క్లోజింగ్ ఉన్నది. కానీ ఇవాళ ఇది రికార్డ్ క్లోజ్. బ్యాంక్ నిఫ్టీలో 51,398, ఆల్మోస్ట్ 51,400 దగ్గర క్లోజ్ అయితే అయింది. కానీ ఇవాళ హై చూసుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 52,000 దగ్గరికి వెళ్ళిపోయింది. జస్ట్ ఒక 43 పాయింట్లు మాత్రమే ముందు ఆగిందనమాట. ఇవాళ హైయెస్ట్ హై ఎక్కడంటే 51,957 దగ్గర. సో ఇది ఎందుకు ఇక్కడ రియాక్ట్ అయిందని కూడా మనం కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. ఇది మనకు పాజిటివ్ బ్రేక్అవుట్, ఇది ఈ మనకు రెసిస్టెన్స్ ఏరియా దగ్గర నుంచి. కానీ ఇది జెన్యున్ బ్రేక్అవుటా కాదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫాలో త్రూ క్యాండిల్ని చూసిన తర్వాత, దీని తర్వాత వచ్చే క్యాండిల్ని చూసిన తర్వాత మనకు అది తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మనకు ఆ క్యాండిల్ లేదు కాబట్టి రేపటిదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే మనం ఈ ఇన్సైడ్ క్యాండిల్ పైన సైడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి పైన సైడ్ మూవ్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది చూసాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటి వరకు మనకు అది హైయెస్ట్ క్లోజ్. చూడండి చార్ట్స్ని ఎంత వెనక్కి వెళితే ఈ లెవెల్లో ఎక్కడా లేదనమాట. సో ఇది మనకు హైయెస్ట్ క్లోజ్, పాజిటివ్ క్లోజ్. కానీ నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉంది, నిఫ్టీలో మాత్రమే మనకు హైయెస్ట్ క్లోజెస్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో దీని ఏరియా ఇది ఆల్రెడీ హైయెస్ట్ హై ఇక్కడ క్రియేట్ అయిపోయింది, దానికంటే కిందనే మనం క్లోజెస్ చూస్తున్నాం. కానీ ఇవాళ మనకు హైయెస్ట్ క్లోజ్ కూడా కనబడింది. సో ఇది ఒక పాజిటివ్ సిచ్యువేషన్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో డైలీ చార్ట్స్లో. అయితే ఇది పాజిటివ్ సిచ్యువేషన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుందా అంటే లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ రెడ్ కలర్ లైన్. ఆ రెడ్ కలర్ లైన్ ఏంటి, ఈ రెండు లైన్స్ ఏంటి అంటే ఇది ఒక ఛానల్ ట్రెండ్లో వెళ్తుంది అని చెప్పడానికి మనం ఈ లోస్ని బేస్ చేసుకొని ఈ హైస్ని బేస్ చేసుకొని గీసుకున్న ఛానల్ ట్రెండ్ లైన్ అనమాట. చూడండి, ఇక్కడ మనకు ఈ హై దగ్గర రియాక్ట్ అయింది, లో దగ్గర రియాక్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఇంకొకసారి హై ఉంది, మళ్ళీ ఇక్కడ హై దగ్గర రియాక్ట్ అయింది, ఇక్కడ లో, హై, లో. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఈ ఛానల్లోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఒక్కరోజు నార్మల్గా తీసుకుంటే మనం ఎలక్షన్స్ గురించి దాన్ని పక్కన పెడితే సో మనకి ఈ ఛానల్లోనే ట్రెండ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి కనుక బ్రేక్అవుట్ కనుక చూస్తే ఇది చాలా దూరం పైకి వెళ్ళే అవకాశం ఉంది. చాలా పాజిటివ్ సైన్ అది మార్కెట్లో. కానీ అక్కడి నుంచి వెళ్ళబోతుందా లేదా అన్నది మనకు ఫ్యూచర్లో తెలియబోతుంది. సో ఈ రోజు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ప్రకారం
పాజిటివ్నెస్‌ని ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. కానీ చాలా దగ్గరగా ఉంది ఈ రెసిస్టెన్స్ ఏరియాకి. ఆల్రెడీ ఈ లైన్‌ని టచ్ అయ్యి ఇక్కడ మనకు రివర్స్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో, అంటే ఈ లైన్ ఎంతో కొంత వరకు మనకు పనిచేస్తుందనమాట. సో, ఈ లైన్స్ మార్క్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది రేపటి చార్ట్స్‌లో. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి. ఇప్పుడు మనం నిఫ్టీలో ఎలా ఉండబోతుంది, ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇప్పుడు మనం నిఫ్టీస్ చార్ట్ ఇదండి నిఫ్టీస్ చార్ట్ వచ్చేసింది. సో, నిఫ్టీలో మనం నిన్న ఏం డిస్కస్ చేసాం? సేమ్ ఇదండి ఆ ముందు మనకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ రూపంలో మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఉంది. అయితే నిన్న మనకు దానికంటే పైన క్లోజ్ ఈవెన్ దో అది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వకపోయినా కూడా మనకు దానికంటే పైన క్లోజ్ ఉంది కాబట్టి ఇది మనం నిన్న డిరైవ్ చేసుకున్న హైట్ అనమాట. కావాలంటే ఇంకొకసారి మెజర్ చేద్దాం. చూడండి అక్కడి నుంచి హై నుంచి లో వరకు ఎంత ఉందో ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు ఉండాలి. సో ఇక్కడ నుంచి యా సో ఎంత ఉందో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉండాలి ఈ లైన్. యా చూడండి ఇది మనకు ఈ రోజు అయితే అచీవ్ అయిపోయింది టార్గెట్. కానీ ఇక్కడ కూడా సేమ్ మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఓకే మన స్టాప్ లాస్ డౌన్ సైడ్ ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉండేది. ఓకేనా ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉండేది దేనికోసం ఇంత చిన్న రివార్డ్ కోసం. ఎప్పుడు కూడా ఎస్ మార్కెట్ అయితే వర్కౌట్ అయ్యింది కాదని లేదు. ఇక్కడ మనకు అప్వర్డ్ డైరెక్షన్లోనే మార్కెట్ అయితే మూమెంట్ వచ్చింది. ఇక్కడ వరకు టచ్ అవ్వాలనుకుంటే టచ్ అయితే అయింది. కానీ ప్రతిసారి అలా జరగాలని రూల్ లేదు. ఒకవేళ నెగిటివ్ సైడ్ వచ్చింటే ఇంత మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సో ఇది మనం నిన్న డిస్కస్ చేసాం అనమాట. ఏంటి ఇది బ్రేక్అవుట్ అయింది, ఒకవేళ వస్తే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది. అది కాకుండా రౌండ్ నెంబర్స్ అన్ని ఏదైతే ఉన్నాయో 23,500, 600, 700, 800 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందండి. అండ్ ఇంకొక పాయింట్ మనం నిన్న డిస్కస్ చేసాం. అదేంటంటే చూడండి ఈ ఒక్క క్యాండిల్ ఐసోలేషన్లో చూస్తే అది మనకు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ లాగా మనం దీన్ని ఐడెంటిఫై చేసాం. అదొక రివర్సల్ సైన్. మరి ఇప్పుడు ఈ క్యాండిల్ని చూస్తే ఇది ఆల్రెడీ హ్యాంగింగ్ మ్యాన్ రివర్సల్ సైన్కి కన్ఫర్మేషన్ క్యాండిల్ లాగా మనకి ఇది కనబడుతుంది. ఎందుకంటే ఈ క్లోజ్ కంటే ఈ క్లోజ్ కింద ఉంది. ఓకే సో క్లోజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్లో. సో ఇది మనకు ఆల్రెడీ ఒక రివర్సల్ సైన్ అనమాట మనకు నిఫ్టీలో. ఇది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. బ్యాంక్ నిఫ్టీలో మనకి అగ్రెసివ్ క్లోజ్ అప్పర్ సైడ్ చూసాం. కానీ నిఫ్టీ అలా లేదు. నిఫ్టీ ఆల్మోస్ట్ బేరిష్ ఉండింది ఈరోజు. అండ్ దానికి ముందు వచ్చిన క్యాండిల్కి ఇది సపోర్ట్ చేయడం అయితే మనం చూస్తున్నాం. సో మీరు ఇప్పుడు మనకు ఈ హై చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైన్ కూడా తీసేస్తున్నాను, ఈ లైన్ కూడా తీసేసాం, ఈ లైన్ కూడా తీసేద్దాం. సో ఇప్పుడు మనం ఇది బేరిష్ సైన్గానే కన్సిడర్ చేయాలి. సో ఇది బేరిష్ సైన్గానే మనం ఇప్పుడు నిఫ్టీలో కన్సిడర్ చేయాలి. అది ఎంత దూరం వస్తుంది బేరిష్నెస్ అనేది మనకు రాబోయే రోజుల్లో ప్రైస్ యాక్షన్ బట్టి మనం తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ మనం మళ్ళీ బుల్లిష్ సైడ్కి ఎప్పుడు వరకు వెళ్ళకూడదు అంటే ఈ హైని దాటి మనం క్లోజ్ చూసేంత వరకు నిఫ్టీలో మనం అప్పర్ సైడ్ అయితే చూడకూడదు. సో ఇది ఒక నెగిటివ్ సైన్ మనకు నిఫ్టీలో స్టార్ట్ అయింది. మరి రేపు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగబోతుందో ఎందుకంటే అది కూడా రెసిస్టెన్స్ లైన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి, లేదా ఇది ఒకవేళ ఈ రెసిస్టెన్స్ ఏరియా మనం ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ అది కాకుండా చూడండి ఇక్కడ ఇది ఒక స్వింగ్ లోగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ లెవెల్ కూడా చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇదంతా రెసిస్టెన్స్ లాగా. సో ఇది కిందకి రావడానికి మనకు చాలా దగ్గర సపోర్ట్ యాక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇది దానికంటే ముందు ఇక్కడే మనకు ఛాన్స్ అయితే కనపడుతుంది. అండ్ మీరు బుల్లిష్ సైడ్ వెళ్ళాలనుకుంటే డైలీ చార్ట్లో దీన్ని దాటి క్లోజ్ అయిన తర్వాత మాత్రమే బుల్లిష్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది నిఫ్టీలో. సో అది మనకు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ పరిస్థితి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.